చూడు ఇక బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఇక బతుకమ్మ ఆడాలి, ఇక జైల్లోనే ఆడాలి, ఇక బతుకమ్మను మంచిగా చూపించి ఇలా కవితకు బెయిలిస్తే మొదటికే మోసం. అబ్బో కవితక్క నెక్స్ట్ ఏం చేస్తుందంటే బతుకమ్మ పండుగ తాను నేను బతుకమ్మ ఆడుకోవాలి నాకు జరా మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జిలను అడుగుతుంది. అందుకనే అడిగితే ఏం లేదు నీకు అవసరం కూడా బతుకమ్మలు నీకు జైలుగా పట్టుకొస్తామంటారు. ఇప్పుడు వాళ్ళు చూడరు, నెక్స్ట్ అట్లే ఉంటుంది కథ. ఇక ఆడో టీం ఫామ్ చేయొచ్చు ఆల్రెడీ లంగలు దొంగలతోని. సాక్ష్యాలను తారుమారు చేసి సాక్షులపై ఒత్తిడి తెచ్చే ముప్పు. కుమారుడి పరీక్షలు కారణమే కాదు, పెద్ద కొడుకు స్పెయిన్లో ఉన్నాడు, బంధువులు పక్కనుండగా చిన్నబ్బాయి పరీక్షలు ఎందుకు రాయలేడు? కవితను ఈ కేసులో బలిపశువుగా మార్చారని నమ్మడానికి వీల్లేదు. బెయిల్ నిరాకరిస్తూ ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు. అయిపోయింది. చూసినా అక్క నీకు నేనేం చెప్పినా ఈ కవితక్క 2 బతుకమ్మలకు ఉండదు, మీరు రాసుకోరు. ఇక 3వ బతుకమ్మకి మనం ఏర్పాటు చేసేటోళ్ళు ఉండరు, వెంబడి తిరగటోళ్ళు ఉండరు. అప్పటి వరకు బీఆర్ఎస్ ఖాళీ, అప్పటి వరకు బీఆర్ఎస్ ఈ టోటల్గా బీఆర్ఎస్ అవుట్ అయ్యిగా ఏం లేదు. ఒక 60% క్లోజ్ అయిపోయింది, 65% వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోకి వెళ్ళి. ఇక వీళ్ళు ఏంటంటే కొంతమంది ఏమైనా టికెట్ వస్తుందా అని ఉద్యమకారులు వాళ్ళు వీళ్ళు ఏదో ఎదురు చూస్తారు టికెట్, కానీ ఏ టికెట్ రావు ఏం రావు. ఇంతకు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలే, ఇంకా ఎక్కడ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలే. కాకకు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి దొరుకుతలేడు, కాకకు దొరుకుతలేడు, సో ప్రకటించలే. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో తిహార్ జైలు నుంచి కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలను తారుమారు చేసి తప్పించుకునే ముప్పు ఉందని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు కూడా లాస్ట్కు కవితను కోర్టు కూడా నమ్ముతలేదు, న్యాయమూర్తి కూడా నమ్ముతలేదు. నిన్ను ఎవరు నమ్మాలిగా? దేవుడు కరుణించలే, ఆ బతుకమ్మ కరుణించలే, నిన్ను ఎవరు కరుణిస్తలేరు. ఎట్లా కావాలి? మీ పాపాలకు ఇదే పరిహారం. మీకు తిహార్ జైలు. కుమారుడి పరీక్షల కోసం కవితకు బెయిల్ ఇవ్వడం తప్పనిసరి కానే కాదని న్యాయమూర్తి కావేరీ బవేజా వ్యాఖ్యానించారు. దర్యాప్తులో పాల్గొనక ముందు నోటీసులు అందుకున్న తర్వాత కవిత తన ఫోన్లలోని సమాచారాన్ని విధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్స్ నివేదికలో తేలిందని, ఆమె సాక్ష్యాలను ప్రభావితం చేశారన్న విషయం కూడా స్పష్టమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. నేను ఏం చెప్పినా వీళ్ళు ఏమనుకోరంటే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బొల్తా కొట్టిందిలే పూలు పిట్ట. ఎందుకంటే ఇవి ఏం చేసిందంటే నోటీసులు రాగానే మొత్తం ఫోన్లు పడేయడము, ఫోన్లను ఫార్మాట్ చేయడం, ఫోన్లలో డేటా తీసేయడం అని చేసింది కదా. అవి తీసింది కాబట్టి ఇప్పుడు బెయిల్తలేరు. అవి తీయకపోతే మాగా బెయిలచ్చు. అంటే వీళ్ళకు రాజిపెట్టి ఉన్నది, సిప్పకూడు రాజిపెట్టి ఉన్నది. ఖచ్చితంగా తినరు, సిప్పకూడు తినరు మీరు. ఆమె సాక్షులను ప్రభావితం చేశారన్న విషయం కూడా స్పష్టమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కవిత తరపున బినామీగా వ్యవహరించిన అరుణ్ పిల్లై కవితపై దర్యాప్తు మొదలైన తర్వాతే తన స్టేట్మెంట్ను మార్చినట్టు ఈడీ వెల్లడించిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. చూసినరా వీళ్ళు ఏంటంటే ఎవరినైనా సాక్షులను కొనగలుగుతారు, బొచ్చుడు పైసలున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 2 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి. ఇప్పటి వరకు చర్యలు లేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది నడుతుందా కాంగ్రెస్లా? నడవది. కాబట్టి ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కవిత మహిళ అయినప్పటికీ ఆమెకు బెయిల్ ఇవ్వకపోవడానికి ఇవే ప్రధాన కారణాలని న్యాయమూర్తి కావేరీ బవేజా వివరించారు. కవిత కుమారుడికి సగం పరీక్షలు ఇప్పటికే ముగిశాయని, అతని వద్ద సోదరుడు, తండ్రి, పిన్ని తదితరులు ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. అసలు కవిత కుమారుడు ఏం చదువుతున్నాడు, ఎన్ని రోజులు బెయిల్ కావాలనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదని, అతడి వద్ద ఉన్న సన్నిహిత బంధువులు అతనికి ఎందుకు మానసిక మద్దతు అందించలేరో వివరించలేదని పేర్కొన్నారు. తల్లి పక్కన లేకపోతే పిల్లవాడు పరీక్షలకు సంబంధించి భావోద్వేగానికి గురవుతారన్న కారణం బలమైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కవిత 19 ఏళ్ల పెద్ద కుమారుడు స్పెయిన్లో తల్లిదండ్రులు తన పక్కన లేకుండానే చదువుకోగలుగుతున్నప్పుడు బంధువులు పక్కన ఉండగా చిన్న కుమారుడు పరీక్షలు ఎందుకు రాయలేడని ప్రశ్నించారు. చూసిన అక్క కామెడీ మస్తున్నది. అక్కది జైలుగా కూడా కామెడీ ఉంటుంది అక్కది. ఇక వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు అబ్బో వీళ్ళు కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత వీళ్ళ ముగ్గురిది కలిసి ఇట్లా సీరియల్ వెళ్ళినోడు ఒక ఫోటో పెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలందరూ ఫోటో పెట్టుకోవాలి, మన దరిద్రం వీళ్ళు అని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే దిష్టి బొమ్మలు పెడతారు చూసిన అక్కడ పెట్టాలి ఈ ఫోటో. మామూలుగా మీరు ఎంతమంది ప్రజల ముంచురు తల్లి, మీరు ముంచురుకు లేతలేరు, ఒక్కొక్కటి ఇంకా లేతలేవు. తెలంగాణనే ఇంకో 10 సంవత్సరాలు అయినాక లేచేటట్లేదు, పైకి లేచేటట్లేదు. మీరు ముగ్గురు కలుసుకుంటే ఎంత బిడ్డ బాబు, మీరు మామూలు వ్యక్తులు కాదు. ఈయన పెద్ద కొడుకు స్పెయిన్ నుండి చదువుకుంటాడు, ఎవరు అవయాలు లేకుండా. చిన్న కొడుకు చుట్టుపక్కల చుట్టాలు ఉండగా ఎందుకు రాస్తలేదని అడిగారు. అడుగు సమాధానం రాలే. అంత కథ ఉన్నది. న్యాయ పోరాటంలో ఉన్నందువల్ల తండ్రి పక్కన లేడనే వాదన కూడా సరైంది కాదని, పిల్లవాడి పరీక్షలు తండ్రికి ప్రాధాన్యం కాదని దీన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించారు. చూసిర్రా ఏమన్నారంటే
నేను కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే నా భర్త న్యాయ పోరాటం చేస్తాడు. వాళ్ళ భర్త అంటే నీ భర్త న్యాయ పోరాటం చేసి కొడుకు వదిలిపెడతాడు, నువ్వే ఉండాలనా, ఇదెక్కడే కదా అని చెప్పి ఇక బెయిలియలే కవితక్కకు. గట్లయింది కథ. టెక్నాలజీ యుగంలో తండ్రి, ఇతర బంధువులు, సోదరులు డిజిటల్ ఉపకరణాల ద్వారా కూడా కవిత కుమారుడితో సంబంధాలు ఏర్పరచుకోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. చదువుకున్న సంపన్నులైన మహిళలు ఈ రోజులో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, అక్రమ కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారని, అందువల్ల కోర్టు అలాంటి వారికి బెయిల్ ఇచ్చే ముందు న్యాయసమ్మతంగా వ్యవహరించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కవిత హైదరాబాద్లో ఇంజనీరింగ్, అమెరికాలో ఎంఎస్ చదివారని, గతంలో ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారని కోర్టు గుర్తించింది. పార్లమెంట్లో అనేక కమిటీల్లో ఆమె సభ్యురాలుగా ఉన్నారని, 2005 నుంచి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించినట్టు కవిత చెప్పుకున్నారని కోర్టు గుర్తు చేసింది. వీటన్నిటిని బట్టి చూస్తే ఆమెపై కేసును బనాయించి బలిపశువుగా మార్చారని నమ్మడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది. కవిత కేవలం మహిళ అన్న పేరుతో ఆమె పట్ల దాక్షిణ్యం ప్రదర్శించలేమని స్పష్టం చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 16న విచారించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. 16వ తారీఖు అక్కర్లేదు, అక్క రాదు, అయిపోయింది. అక్క 2 సంవత్సరాలు గ్యారంటీ. ఇప్పటికే వాడు రాలేదు. వాడు మా సిసోడియానో సుసోడియా గారు వాడు ఉన్నది కదా, ఏదో సోడియం గిడియం వాడు లేడు. వాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారు మనీష్ సిసోడియా గారు వాడే రాలేదా. వాడు ఎన్ని రోజులు అన్ని రోజులు ఉన్న తర్వాత నువ్వు బెయిల్ కోసం ప్రయత్నం చేసుకో. అక్క అనవసరంగా పైసలు దండగా చేసుకోకు. బొచ్చని మంది పేదలు బతుకుతారు. మీరు వాడిన విమానాలు, మీరు వాడిన హెలికాప్టర్లు, మీరు వాడిన కార్లు, మీ దరిద్రం, మీ పీడాకుడు, మీరు ఎప్పుడు ఎంత దరిద్రం చేసిరంటే ఏ ఒక్కరికి లాభం జరగలే. బీఆర్ఎస్లు ఉన్న వాళ్ళ నాయకుల కార్యకర్తల గురించి చెప్తాను. మిమ్మల్ని నిండా ముంచింది ఏంటంటే వీళ్ళ కుటుంబమే మంచిగా పెట్టి ఈ ఫోటో మంచిగా పెట్టి అదే చూస్తాను. అక్క మనల్ని చూస్తలేదు, ఇట్లా చూస్తాను, ఇట్లా చూడాలి మనం అక్కను. అక్క కథకి అట్లా ఉంటుంది అన్నట్టు కథ. కాబట్టి మంచి పని జరిగింది అక్కకు. అక్క మనకు దరిద్రం. సో మంచిగానే అయింది అక్కకు. ఇక బెయిల్ రాదు, మీరు మర్చిపోరు. ఇక బీఆర్ఎస్లో చెప్తారా, అక్క గురించి మీరు మర్చిపోరు. 2 బతుకమ్మలు దాటుతాయి, 2 బతుకమ్మలు. మిత్రులారా, 2 బతుకమ్మలు దాకా అక్క గురించి ఎక్కువ మాట్లాడకండి. ఇక పేపర్లలో కూడా రాసుడు బంద్ అవుతుంది ఇంకో 4 రోజులు అయినాక. మనీష్ సిసోడియా గారి గురించి రాహిల్లా, ఎప్పుడన్నా బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడు రాస్తారు ఇక అంతే. కాబట్టి అక్క గురించి మర్చిపోవాలి.